ఆపరేషన్ కగార్ అంటే ఇండియా మొత్తంలో ఉన్న మావోయిస్టులు ఎక్కడైతే ఉన్నారో మనకి నేపాల్ దగ్గర నుంచి చూసుకోండి, నేపాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ అన్ని ప్రాంతాలు వీటిని రెడ్ కారిడార్ అంటారు. ఈ రెడ్ కారిడార్లో ఎక్కడైతే ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా జల్లెడ బట్టి కూమింగ్ చేసి వీళ్ళని అయితే వీళ్ళ యాక్టివిటీస్ని బాగా బలహీనపరచడం, లేకపోతే టోటల్గా డిస్మాంటిల్ చేయడం. ఈ లక్ష్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ ఆపరేషన్ కగార్ అనేది 2024లో స్టార్ట్ చేసింది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆపరేషన్ కగార్ మొత్తం వీళ్ళ యాక్టివిటీస్ అనేవి 38 జిల్లాల్లో ఉండేవి. ఈ రెడ్ కారిడార్లో 38 జిల్లాల్లో ఉండేవి. అది కాస్త 11కి తగ్గింది. 11 దగ్గర నుంచి ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే 3 జిల్లాలు, అది కూడా ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయి. ఒకటి బిజాపూర్, ఒకటి సుక్మా, ఇంకోటి నారాయణపూర్. ఈ 3 జిల్లాల్లోనే బాగా వీళ్ళ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్లో ఈ కూమింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు ఆంధ్రాకి మూవ్ అయినట్టుగా మనకి న్యూస్ వస్తుంది. ఇప్పుడు మనకి దీనికి ఏంటంటే వీళ్ళు చాలా హై టెక్నాలజీని వాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే స్టేట్ పోలీస్ ఉంటుంది ఇందులో, తర్వాత డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని చెప్పుకుంటారు, కోబ్రా టీమ్స్ ఉంటాయి, సిఆర్పిఎఫ్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక కోఆర్డినేటెడ్గా ఆపరేషన్ అనేది చేస్తున్నారు. దీనికి ఏంటంటే చాలా హై టెక్నాలజీ వాడుతున్నారు. ఒకటి ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ వాడుతున్నారు, తర్వాత ఏఐ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు, డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. నిన్న కూడా ఆ డ్రోన్ టెక్నాలజీ వాడి వీళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇది అందరూ కలిసి కోఆర్డినేటెడ్గా చేస్తున్నారు. దీని లక్ష్యం ఏంటంటే 2026 కల్లా, 2026 మార్చి కల్లా టోటల్గా ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయటం ఇండియాలో. అది ఆపరేషన్ కగార్ యొక్క ప్రధాన లక్ష్యం.